ప్రెగ్నెన్సీగా ఇటు వైద్యులు తేల్చేశారు తనకి రెండో ప్రెగ్నెన్సీ అంటూ. ఇటు మొదటి ప్రెగ్నెన్సీని హరిబాబు దగ్గరుండి అబార్షన్ చేయించాడు. దాని తర్వాత ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆ అబార్షన్ చేయించాడు హరిబాబు. వైష్ణవి వద్దు అని చెప్పినా కూడా వినకుండా అబార్షన్ చేయించినట్టు తెలుస్తుంది. ఇటు తనకి పిల్లలు వద్దంటూ వైష్ణవితో గొడవ కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇటు బలవంతంగానే ఇటు వైష్ణవికి అబార్షన్ చేయించి అలాగే ఒక్కసారి గతంలో కూడా ఇటు వైష్ణవిని చంపేందుకు హరిబాబు ప్లాన్స్ వేశాడా? మొదటగా తనపై అనుమానం రాకుండా చంపాలని ప్రయత్నాలు చేశాడా? ఇప్పుడు దీని గురించే చర్చ నడుస్తుంది. ఇటు ప్లాన్స్ విఫలం అవ్వడంతోనే తానే రంగంలోకి దిగి ఇటు వైష్ణవిని హత్య చేశాడా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు తన తల్లి మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. మొదటగా పట్టుబట్టిరు ఆ ఇంటి నలుగురు అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకులు ముగ్గురు కొడుకులు తల్లి నా బిడ్డ అర్థమయ్యమన్నారు. ఆయనకి ఇంకో వాళ్ళతో సంబంధం ఉన్నది. సంబంధం మాట్లాడుకుర్రు. 4 ఎకరాల పొలం మాట్లాడుకుర్రు. 10 లక్షలు మాట్లాడుకుర్రు. నువ్వు అంతగానం పోయావు నీ ఇప్పుడే నిశ పెడతామన్నారు. నిశ పెడితే ఇస పెట్టిపోరు అన్న ఏం చేసిండు వాళ్ళకు అన్నదమ్ములకు ఫోన్ చేసి నీ బిడ్డ అన్నారు. మొత్తం మీద మరొక సంబంధం ఇటు వైష్ణవి భర్త హరిబాబుకి మరొక సంబంధం మాట్లాడారు. 4 ఎకరాల పొలం 10 లక్షల కట్నం ఇంకో సంబంధం ఉండే అంటూ ఇటు తల్లిదండ్రులకి వైష్ణవి తల్లికి కూడా తెలుసు. తల్లి కూడా చెప్పుకొస్తుంది. మరొక సంబంధం చేసుకుందామనే ఉద్దేశం హరిబాబుకు ఉండేనా? అందుకేనా వైష్ణవికి మొదటి ప్రెగ్నెన్సీ కూడా తీర్చేశాడు? రెండో ప్రెగ్నెన్సీని తీర్చలేక తనని చంపే ప్రయత్నం చేశాడా? ఇలాంటి అనుమానాలే ప్రస్తుతానికి వ్యక్తపరుస్తున్నారు. ఇటు తన అన్న కావచ్చు, తన ఇంట్లో వాళ్లకు కూడా తర్వాత ఈ విషయాలు తెలిసాయి, వెలుగులోకి వచ్చాయి అంటూ కూడా తన అన్న కూడా చెప్పుకొస్తున్నాడు. ఒక్కసారి తన అన్న కూడా ఏం మాట్లాడాడు ఒక్కసారి తన అన్న మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. గొడవల గురించి అయితే ఎప్పుడు చెప్పేది కాదు. గొడవలు కూడా మాకు అంతగానో మేము కనిపించలేదు. అదే వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళే కొంచెం బ్యాడ్ అనమాట. బ్యాడ్ అంటే వాళ్ళు ఒప్పుకోకపోవడం, రౌడీజం, మాటలు దారుణంగా మాట్లాడడం, A to Z మాట్లాడతారు మొత్తం వాళ్ళు. కాబట్టి ఏదో మెల్లిమెల్లిగా ఒప్పిద్దాం అని చెప్పేసి అనుకున్నాం. పెద్దవాళ్ళు పంచాయతీలు ఏమైనా ఉంటే దాని తర్వాత మెల్లిమెల్లి ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. నేను కూడా ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దామని చెప్పేసి చెప్పిన. ఫస్ట్ మాట్లాడిన తర్వాత ఓకే అయితే ఓకే, లేకపోతే లేని చెప్పి స్టార్టింగ్ లేపిన పెళ్ళైనప్పుడే. కానీ నా మాట వినకుండా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడికి వస్తే ఇలా జరిగింది. నా మాట వినకుండా వాళ్ళు ఇలా చేశారు. ప్రెగ్నెన్సీకి కూడా ఇప్పుడే పోవద్దు అంటూ ఇటు అన్న కూడా చెప్పాడు. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోమని చెప్పాడా? చిన్న వయసు, నా చెల్లేది చిన్న వయసు కాబట్టి ఇప్పుడే అలాంటివి వద్దు, కొంతకాలం గడిచిన తర్వాతనే ఆ ప్రెగ్నెన్సీ కానీ పిల్లలు కానీ ప్లాన్ చేస్తే బాగుంటుందని అన్న అనుకున్నాడా? మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, ఇది రెండో ప్రెగ్నెన్సీ అని వైద్యులు తేల్చి చెప్పారా, లేకపోతే పోలీస్ ఇంట్రాగేషన్లో హరిబాబు ఈ విషయాలన్నీ వెల్లడించాడా? కళ్యాణ్ ముందు నుంచి ఒక పక్కా ప్లాన్ తోనే వైష్ణవిని లవ్ చేయడము, లవ్ తో మ్యారేజ్ చేయడానికి అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. దీనిలో పక్క ప్లాన్ తోనే హరిబాబు వైష్ణవిని వివాహం చేసుకున్నాడు. ముందుగా వైష్ణవి సైతం హరిబాబుని వద్దనుకుంది. ఈ క్రమంలో నేను ఇప్పుడిప్పుడే వివాహం చేసుకోను అనుకుంది. దీనిలో భాగంగానే వైష్ణవి సోదరుడు రవితేజ సైతం ఇప్పుడిప్పుడే చిన్నపిల్ల, ఇప్పుడే అవసరం లేదు పెళ్లి, తర్వాత చేసుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏంటి, వాళ్ళ యొక్క స్టేటస్ ఏంటి, మనకేంటి, మనకి ఈమె చెల్లె అందంగా ఉంది, ఎవరైనా మంచి వాళ్ళు, మంచి స్టేటస్ ఉన్న వాళ్ళు దొరుకుతారనేటువంటి అభిప్రాయంతో దాటవేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో వాళ్ళ తల్లి చెప్పినటువంటి మాటను కాదనలేక వైష్ణవి హరిబాబుల వివాహానికి ఈ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. దాంతో అప్పటికే పక్కా ప్లాన్ తోని కొరుట్ల అల్లమయ్య గుట్టకు సంబంధించి హరిబాబు తల్లి, ఇతర సోదరులు అంతా కూడా పక్కా స్కెచ్ తో ఉన్నారు. ఇక్కడ వివాహం చేసుకుంటే మనకు వచ్చేది ఏంటి, మనకు ఆస్తిపాస్తులు ఇవి వస్తాయి, మనకు లాభం ఏంటి అనేటువంటి కోణంలో ముందు నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు కళ్యాణ్. దీనిలో భాగంగా మొదటిసారి అబార్షన్ అయింది, వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడే ఉంటున్నారు. మొదట్లో భార్య వైష్ణవికి చాలా సపోర్ట్ గా హరిబాబు సైతం ఉండేవాడు. హరిబాబు ఇల్లరికపు అల్లునిగా ఇక్కడ సెటిల్ అయిపోయాడు. తనకు కొడుకులు దూరంగా ఉంటున్నారు, తన కొడుకులాగా చూసుకుంటామని చెప్పేసి అత్తమామలు అలాగే ఇటు అంతా కూడా సర్దుకుంటున్నటువంటి సమయంలో ఒక్కసారిగా తీరు మారింది. దానిలో మీరు ఇట్లా అయితే కుదరదు అంటూ తల్లి
ఎవరైతే హరిబాబు తల్లి చెప్పిందో అప్పటికే ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి వైష్ణవి ప్రెగ్నెన్సీ ఉన్నప్పటికీ కన్ఫర్మ్ అయినప్పటికీ అబార్షన్ చేయించాడు, బలవంతంగా అబార్షన్ చేయించినట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో పోస్ట్మార్టం రిపోర్ట్లో సైతం అదే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మరొకసారి ఆమె ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది. అప్పటికే స్కెచ్ వేశారు, మరొక అమ్మాయిని వివాహం చేసుకుంటే 4 ఎకరాల పొలం అలాగే కాసింత డబ్బులు 20-25 లక్షల కట్నం వచ్చే అటువంటి అవకాశాలు ఉంది. ఇవన్నీ కావాలంటే వైష్ణవి ఉండకూడదు